భారీ వర్షాలతో ఉమ్మడి మెదక్ జిల్లా వణికిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి ఊర్లు మునిగిపోయాయి. ప్రధాన రహదారులు చెరువులుగా మారాయి. ఇండ్లు, అపార్ట్మెంట్ల సెల్లార్లలోకి వరద చేరింది. వేలాది ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దులోని పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ప్రాజెక్టుకు గండిపడడంతో ముందు జాగ్రత్తగా ప్రాజెక్టు దిగువన ఉన్న హవేలీ గన్పూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలను ఫరీద్పూర్లోని రైతు వేదిక, మెదక్ పట్టణంలోని స్టేడియంకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. మరోవైపు మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం దగ్గర గజ్వేల్ రామాయంపేట రోడ్డు ధ్వంసమైంది. ధర్మారం చెరువు నుండి అలుగు పారడంతో రోడ్డు దెబ్బతింది. వెంకటాపూర్ దగ్గర రోడ్డుపై నుంచి వరద వస్తుండటంతో నిన్నటి పేం గజ్వేల్ రామాయంపేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. చందాపూర్ గ్రామంలో సుమారుగా రోడ్డుపై నుండి చాలా వరద ఉధృతంగా పోతుంది. గ్రామంలో ఉన్న యువకులు కొంతమంది ముందుకు వచ్చి ఎవరైనా ఇల్లు కొంచెం కూలిపోని కానీ లేకపోతే నీళ్లు ఆ వరదలో చిక్కుకుంటే కొంచెం వాళ్ళని మనం సేవ్ చేద్దాం, కొంచెం ముందుకు వస్తారని కొద్ది